ఓం శ్రీ పరమాత్మనే నమః. భగవద్బంధువులందరికీ ఈ పాండురంగదాసుని హృదయపూర్వక నమస్కారాలు. శ్రీ గరుత్మంతుల వారికి పరమాత్మ అయినటువంటి శ్రీమన్నారాయణమూర్తి వారి చేత చెప్పబడినటువంటి ఈ గరుడ పురాణంలో మనం ఇవాళ ఎలాంటి స్థితిగతుల్లో మనం మన యొక్క అవసాన దశలో ఉంటామో అక్కడి నుంచి చెప్పుకోవడానికి ప్రారంభిద్దాం. ముందుగా ఒక్కసారి ఆ శ్రేయపతిని అలాగే ఈ పురాణాన్ని మనకు అందించినటువంటి వ్యాసుల వారిని కూడా నమస్కారం చేసుకుందాం. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. అలాగే శ్రద్ధాళువులైనటువంటి మీకు, అలాగే శ్రద్ధాళువైనటువంటి ఆ గరుత్మంతుల వారికి కూడా మనం ఒక్కసారి నమస్కారం చేసుకుందాం. ఎందుకు అంటే సభకు నమస్కారం చేయమని శాస్త్రం. పౌరాణికుని యొక్క వయస్సు కన్నా సభ వయస్సు పెద్దది. నిన్న గరుత్మంతుల వారు ప్రశ్నలు వేశారు. ఆ ప్రశ్న ఏంటో ఒక్కసారి మళ్ళా తెలుసుకుందాం. ఓ మహానుభావ, ఏ కారణం చేత జనన మరణాలు కలుగుతున్నాయి? అలాగే వారికి స్వర్గావాసం కానీ నరకావాసం కానీ ఎలా కలుగుతోంది? ఏ పాపాల వల్ల ప్రేత జన్మ కలుగుతోంది? ఆ జన్మ వదలడానికి ఎలాంటి కార్యక్రమాలు వారి యొక్క పిల్లలు చెయ్యాలి? అలాగే ఏ పుణ్యకర్మాచరణ వల్ల నీలోకాన్ని పొందడానికి అవకాశం ఉంది? అసలు పాపాలని నివర్తింపచేసేటువంటి కర్మలంటూ ఉన్నాయా లేవా? సాటిలేనటువంటి ఆనందస్థానము అని అందరూ చెప్తూ ఉన్నటువంటి ఈ దివ్యమైనటువంటి వైకుంఠధామాన్ని చేరుకోవడం ఎలా సాధ్యమవుతుంది అని అప్పుడు పరమాత్మ మనకు చాలా విషయాలు చెప్తూ బాల్యం, యవ్వనం, కౌమారం, వార్ధక్యం ఈ 4 రకాలైనటువంటి అవస్థల్ని ప్రతి జీవి కూడా దాటుతుంది. అంటే 84 లక్షల జీవరాశులలో ప్రతి జీవి కూడా ఈ 4 అవస్థలని దాటుతుంది. ఇంకా ఇందులో ఏవైనా సరే బాల్యం వల్ల కానీ, యవ్వనం వల్ల కానీ, అలాగే కౌమారం వల్ల కానీ మనకి ఏవైనా మన వల్ల చేసినటువంటి మంచి లేక చెడు ఇలాంటి వాటినన్నింటినీ కూడా మనం ఎప్పుడు దానికి తగిన ఫలితాన్ని అనుభవిస్తాము అంటే వార్ధక్యంలో అనుభవిస్తాము. ఎందుకు? బాగా వయసులో ఉన్నప్పుడు ఏదన్నా ఒక దుర్భరమైనటువంటి వ్యాధి వచ్చిందనుకోండి, మన యొక్క జన్మాంతర సుకృత దుష్కృతాన్ని బట్టి దానికి తగినటువంటి శారీరక దారుఢ్యం మనలో ఉంటుంది. కాబట్టి మనకి పెద్దగా దానివల్ల ఇబ్బంది అనిపించదు. ఇదే వార్ధక్యంలో గనక వస్తే అప్పుడు దానివల్ల కలిగేటువంటి అనేక ఇబ్బందులని మనం స్వతహాగా అనుభవిస్తాం. అలాగా ఓ గరుత్మంత, ఇలాంటి ఫలితాలని వాళ్ళు వార్ధక్యంలో పొందుతారు అని, అలాగే వ్యాధుల చేత కూడా పీడించబడతారు. అలాగా ఆ బాధల్లో ఇంకా జీవించగోరిన వారికి బలీయమైనటువంటి కాలప్రభావం చేత ఒకానొక సమయంలో మరణం తప్పదు. ఆ మరణ సమయంలో కూడా ఇంకా ఆ నరుడు మమకారం వీడనివాడై భార్యాబిడ్డల మీద ప్రేమ చేత ముసలితనం కారణంగా రూపం మారినప్పటికీ మరణం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. పెట్టినదేదో తింటూ ఉంటాడు. అలాగే రోగము, ఆహారం జీర్ణం కాకపోవడం అంటే మందాగ్ని, అలాగే అల్పాహారం, తక్కువగా ఆహారం తీసుకోవడం, అల్పగతి అంటే ఎక్కువ దూరం నడవలేకపోవడం, అలాగే
సిరికళ్ళు అని మనందరి కళ్ళు కూడా చూసి అవతల వాళ్ళని చెప్పమంటే చెప్తారు. ఒక్కొక్కసారి మనకి ఎదుటి వాళ్ళని చూస్తుంటే ప్రేత కళ అన్నది ఒకటి కనబడుతూ ఉంటుంది. వాడి మొహం ప్రేత కళ వెలుగుతోంది అంటాం. కొంతమంది కనబడితే లక్ష్మీ కళ వెలుగుతోంది అంటాం. అలా మరణ సమయాన్ని సూచించేటువంటి ఆ కళ్ళు కనబడతాయి. ఇంకా తర్వాత కఫం చేత, వాతం చేత, శ్లేష్మం చేత, పైత్య ప్రకోపం చేత బంధించబడినటువంటి నాడుల ద్వారా మాట పెగలదు, ఆయాసం వస్తుంది. ఇంకా చుట్టూ బంధుజనమంతా కూడా చేరి ఉంటారు. కంఠంలోంచి మాట రాదు కానీ గురక వస్తుంది. మాట బయటికి రావడానికి ఎంతో ప్రయత్నం చేస్తే తప్ప మాట బయటికి రాదు. ఇంకా అలాంటి గొంతు పెగలనటువంటి స్థితిలో కాలపాశానికి బద్ధుడై ఉంటాడు ఆ జీవి. ఇలా చివరికి వీళ్ళందరూ కూడా, అంటే చుట్టూ ఉన్నటువంటి బంధుజనాలందరూ కూడా శోకిస్తూ ఉండగా వాళ్ళని వదిలి ఆ జీవి మరణిస్తాడు. అప్పుడు అక్కడికి చేరువలో ఉన్నటువంటి యమకింకరుడు ఆ జీవి యొక్క ప్రాణాన్ని లాగివేస్తారు. ఎలా ఉంటుంది ఈ లాగడం అనేది మన పెద్దలు చెప్పిన దాన్ని బట్టి, ఇందులో ఆ పరమాత్మ చెప్పిన దాన్ని బట్టి వేల కొలది తేళ్ళు ఒక్కసారిగా కొడితే ఎలా ఉంటుందో అలాంటి స్థితి ఆ ప్రాణోత్క్రమణ సమయంలో జీవికి కలుగుతుంది. ఇంకా అలాంటి బాధతో ఆ జీవి మరణిస్తాడు. ఆ సమయంలో శ్లేష్మం, చొంగ బయటికి వస్తాయి. ఇంకా పాపాత్ములైన వారికి అధోమార్గాల ద్వారా, అంటే పురీషనాళం కానీ మూత్రనాళం కానీ, దాని ద్వారా ఆ ప్రాణం బయటికి పోతుంది. కొంతమందికి అయితే శ్వాసరంధ్రాల గుండా ప్రాణం బయటికి పోతుంది. కొంతమంది కళ్ళల్లోంచి వెళ్ళిపోతుంది. కొంతమందికి చెవుల్లోంచి వెళ్ళిపోతుంది. మహానుభావులైనటువంటి వాళ్ళకి, సిద్ధపురుషులకి ఈ సహస్రారం పగిలి అక్కడి నుంచి వెళ్తుంది అని పెద్దలు చెప్తారు. ఇంకా ఎలాంటి వారిని మనం ఆ అవసాన కాలంలో చూస్తాము అంటే, ఆ యమభటులు దిగంబరులుగా ఉంటారు. కాకుల్లా నల్లటి రంగు కలిగి ఉంటారు. కొంచెం వంకరమూతి కలిగి ఉంటారు. కోపించినటువంటి కళ్ళు కలిగి ఉంటారు. గోళ్లనే ఆయుధాలుగా చేసుకుని ఉంటారు. పైకి నిక్కపొడుచుకున్నటువంటి వెంట్రుకలు కలిగి ఉంటారు. భయంకరులైనటువంటి ఆ యమకింకరులు దండాన్ని ధరిస్తారు, పాశాన్ని ధరిస్తారు. అలా ఎప్పుడైతే వాళ్ళు తన యొక్క కళ్ళకు కనబడతాడో ఆ జీవుడు వాళ్ళని చూసిన తర్వాత మూత్రపురీషాలు వదిలిపెడతాడు. ఆ తర్వాత అంగుష్టమాత్ర ప్రమాణంలోకి ఆ జీవుడి యొక్క ప్రాణాన్ని సేకరిస్తారంటే బొటనవేలు రూపంలోకి. ఆ తర్వాత తన యొక్క స్థూల శరీరం నుంచి వెలువడతాడు ఆ జీవుడు. ఇంకా తను ఉన్నటువంటి ఇల్లు, తన యొక్క శరీరం చుట్టూ ఏడిచేవాళ్ళు, వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారో అర్థం కాక ఆ యమభటులు లాక్కుని వెళ్ళిపోతుంటే, అలా ఎందుకు లాక్కు వెళ్ళిపోతున్నారో తెలియక తాను ఎంతో కష్టాన్ని దిగమింగుకుంటూ వాళ్ళ వెనకాల వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు, ఇష్టం లేకపోయినా సరే. అలాగే తప్పు చేసిన వాడిని రాజభటులు దండించి ఎలా అయితే లాక్కు వెళ్తారో తాళ్లతో కట్టి, అలా ఆ యమపాశాలని అతనికి బంధించి యమభటులు కూడా ఆ జీవుని చాలా దూరం తీసుకువెళ్తారు. దారిలో అతను వెళ్ళబోయేటువంటి చివరి ప్రదేశం ఏదైతే ఉందో ఆ ప్రదేశం ఎలా ఉంటుందో, ఆ ప్రదేశానికి వెళ్ళేటువంటి దారులన్నీ కూడా ఎంతటి దుర్గంధభూయిష్టంగా, అలాగే రకరకాలైనటువంటి కంటకాలతో ఉంటాయో అని వాటి గురించి వివరణ చెప్పి ఆ జీవుణ్ణి భయపడతారు. ఇంకా ఆ జీవుడు నడవడానికి ఇష్టపడడు వాళ్ళతో పాటుగా. అలాంటి అతన్ని రకరకాలైనటువంటి ఆయుధాలతో పొడుస్తూ ముందుకు తీసుకువెళ్తారు. ఇంకా నువ్వు త్వరగా నడవాలి, నీ తర్వాత మళ్ళా ఇంకొకరిని మేము తేవాల్సిన పరిస్థితి ఉంది, నువ్వు ఎంత గమ్మని నడిస్తే
అంత గమ్ముని నీవు ఆ యమధర్మరాజు ముందు నుంచోబెడతావు అని చెప్పబడతారు. అలాగే అక్కడ నీ కోసం వేచి ఉండేటువంటి నరకాలు, ఆ నరకాల యొక్క పేర్లు, ఆ నరకాలలో ఉండేటువంటి అనేక రకాలైనటువంటి దండనలు ఇవన్నీ కూడా చెప్తారు. దాంతో ఆ జీవుడు ఒక పక్కన వాళ్లతో మాట్లాడుతూనే తాను తన యొక్క జీవితకాలంలో చేసినటువంటి అనేక పాపాలను తలుచుకుంటాడు. ఆ దారిలో కుక్కల చేత కరవబడుతూ ఉంటాడు. నడిచే శక్తి లేకపోయినా ఆ కొరడా ఎప్పుడైతే జడిపిస్తారో భయం చేత ఆ యమభటుల వెంట నడవడం మొదలు పెడతాడు. అలాగే ఆ నడిచేటువంటి ప్రదేశాలలో ఎర్రగా మూకుళ్ళో వేయించినటువంటి ఇసుక ఎలా ఉంటుందో అలాంటి ఇసుక మీద నడిపిస్తారు. అలాగే ఎండ, వేడిమి, వడగాల్పులు ఇలాంటివన్నీ కూడా బాధించబడుతూ ఉంటాడు ఇలాంటి వాటి చేత. అలాగే ఆకలి దప్పుల చేత బడలిపోతాడు. ఎలాగోలాగా అడుగు వేస్తూ ఉంటాడు, మధ్య మధ్య పడుతూ ఉంటాడు, లేస్తూ ఉంటాడు. అలాగే ఈ జీవి యొక్క ప్రాణాన్ని తీసుకుని ఆ జీవితో బాటుగా బయలుదేరిన తర్వాత 2 ముహూర్తాల కాలానికి, ముహూర్తము అంటే మనకి 45 నిమిషాలు, 2 ముహూర్తాలంటే 2:45 అంటే ఇంచుమించుగా గంటన్నర. ఈ గంటన్నర సమయంలో ఆయన యమలోకానికి చేరతాడు. అక్కడ ఆ జీవుడికి అక్కడ పడేటువంటి అనేక మంది తాలూకు కష్ట నష్టాలన్నీ కూడా చూపిస్తూ తీసుకువెళ్తారు. ఆ తర్వాత మళ్ళా యముడి యొక్క ఆజ్ఞ మేరకు ఆ జీవుణ్ణి మరల భూలోకానికి తీసుకొస్తారు. ఎంత వెళ్ళడానికి పట్టిన కాలం 2 ముహూర్తాలు, కానీ రావడానికి పట్టే కాలం మాత్రం 1 ముహూర్తంలోనే తిరిగి మరల ఆ జీవుడు తాను ఎక్కడైతే గతించి ఉన్నాడో అక్కడికి వస్తాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ జీవుడు అనుకుంటాట, అమ్మయ్య నన్ను మళ్ళా నా శరీరంలో ప్రవేశపెట్టించేస్తారు వీళ్ళు అని సంబరపడతాడు. దానికై ప్రయత్నం చేస్తాడు, కానీ ఆ శరీరంలోకి తాను వెళ్ళలేడు. కానీ తన వాళ్ళందరూ కూడా ఏడుస్తూ ఉంటారు. తాను ఇంకా ఆ శరీరంతోనే ఉన్నాననేటువంటి భ్రమ అతనిలో తిరుగుతూనే ఉంటుంది. ఇంకా ఆ తర్వాత అక్కడ అతను చేసేటువంటి శ్రమ అంతా కూడా నిష్ఫలమవుతుంది ఆ దేహంలో ప్రవేశించడానికి. అప్పటికి తనకి అర్థమవుతుంది తాను ఆ దేహం నుంచి విడిపింపబడ్డాడు అని. ఆ తర్వాత ఆకలి దప్పులు వేస్తాయి, వాటి కోసం చాలా కష్టపడతాడు. తన యొక్క పుత్రుల చేత ఇవ్వబడేటువంటి ఆ పిండాలని ఆహారంగా తీసుకుంటూ ఉంటాడు దారిలో. అలాగే చేసేటువంటి దానాలు నరకలోకంలో అతనికి ఉపశమనాన్ని కలిగిస్తాయి. అలాగే నాస్తికులు కానీ, ఘోరమైనటువంటి పాపాలు చేసేవారు కానీ ఇలాంటి పనులు చేసినా సరే వాళ్ళ పిల్లలు వారికి తృప్తి కలగదట. అంటే సామాన్యంగా సాధు స్వభావులైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు గతిస్తే వారి పుత్రుడు పిండ ప్రదానాలు, తిలోదకాలు, అలాగే ఏవైనా సరే దానాలు ఇస్తే దానివల్ల వాళ్ళు సుఖిస్తారు అక్కడ. కానీ పరమపాపాత్ములకి మనం ఎలాంటి అవకాశాలతో చేసినా సరే వాళ్ళకి ఎక్కడ ఏ రకమైనటువంటిది అందదు అని చెప్తున్నారు. అలాగే వీరి పుత్రుడిచ్చేటువంటి జలాంజలి కానీ, శ్రాద్ధం, దానాలు ఇలాంటివేవి కూడా పాపాత్ములకి చేరవు. అలాగే పిండాలని భుజిస్తూ ఉన్నా కూడా వీరికి ఆకలి తీరదు. పైగా వీరు ఎంతో దుఃఖిస్తూ ప్రళయాంతం వరకు కూడా పిశాచ రూపంలో జనులు సంచరించినటువంటి అరణ్యాల్లో తిరుగాడుతూ ఉంటారు. ఎందుకు అలాగా అనిపించవచ్చు మనకి. ఏదైనా సరే అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. నీవు చేసేటువంటి మంచి కానీ చెడు కానీ మనం అనుభవింపక తప్పదు. చాలామంది అనుకునేది ఏంటంటే మనకి బాగా తెలిసినటువంటి, అంటే బాగా తెలిసినటువంటి మళ్ళీ మీకేమైనా బాగా తెలుసా అనకండి, నాకు తెలియదు, నేను చూడలేదు. భూత ప్రేతాలు అనేవి ఇప్పుడు చెప్పిన మాట ప్రేత శరీరం ధరించి ఉంటాడు. అలాంటి వారు 10 మంది తిరిగేటువంటి చోట వారు ఉండరు. బాగా దుర్గమారణ్యాల్లో జీవిస్తారు. బాగా వాడకుండా వదిలివేయబడినటువంటి పాతకాలపు ఇళ్ళు ఉంటాయి. అలాంటి వాటిలోకి మన పిల్లలు సరదాగా కూడా వెళ్ళడానికి మనం అంగీకరించకూడదు. ఏదో ఎక్స్కవేషనను, ఇన్నోవేషనను ఇలాంటి వాటికి వెళ్ళి నేను ఏదో చూస్తాను చేస్తాను అంటే వాటి నివాస స్థానాలు అక్కడ. అందువల్ల సామాన్యంగా అలాంటి పరిస్థితుల్లో ఉన్నవన్నీ ఎలా ఉంటాయంటే మీరు ఒక వేవ్ లెంత్ని ట్యూన్ చేస్తే ఎలా అయితే మీకు ఛానల్స్ మారుతున్నాయో అలాగే వాళ్ళ యొక్క వేవ్ లెంత్లకి
సరిపడేటువంటి వాడు ఎవడన్నా నాలాంటి వాడు దొరికితే తద్వారా వాడిని ఆవహించడానికి ప్రయత్నం చేస్తారు. అందువల్ల ముఖ్యంగా మనం చేయవలసింది ఇంటిలో నిత్య దీపారాధన, ఇల్లంతా కూడా పరిశుభ్రంగా ఉండడం, లక్ష్మీ కళ ఉట్టిపడుతూ ఉండడం. ఇలాంటి వాటిలోకి ఎలాంటివి రావు. పైగా పాడుబడినటువంటి ఇళ్ళకి దగ్గరలో కానీ అందులోకి మనం వెళ్ళడం కానీ దుర్గమారణ్య ప్రాంతాల్లోకి వెళ్ళడం కానీ చేయరాదు. సరే, ఇంతకీ ప్రాణోత్క్రమణ అయిపోయింది. శరీరంలోంచి తీసుకువెళ్ళారు ప్రాణాన్ని, యమధర్మరాజు దగ్గర తీసుకువెళ్ళారు. ఆయన మళ్ళీ ఒక్కసారి వీడికి చిట్ట చివరి చూపు దింపుడు కళ్ళం అన్నమాట విన్నారా? ఆ దింపుడు కళ్ళం తీసుకెళ్ళిన దగ్గర నుంచి ఇప్పుడంటే మనం వ్యాన్లో వెళ్ళిపోతున్నాం, కానీ అందరం కూడా మరి దారిలో పాడి మోసుకు వెళ్తే 3 సార్లు కూడా కిందకి దింపుతారు. అంటే ఏ కారణం వల్లన్నా వీడు మళ్ళీ బతుకుతాడేమో అని మన వాళ్ళ ఆశ, అందులో దూరిపోదామని వాడాశ. కానీ ఈ రెండూ కూడా రావు, జరగవు. అలాగా మరణించిన దాదిగా మొదటి 10 రోజుల వరకు కూడా ఆ పుత్రుడు పిండ ప్రదానం చేస్తూ ఉండాలి. సామాన్యంగా ఈ పరిస్థితిని మనం ఏదైనా నదీ తీరాల్లో కానీ లేని పక్షంలో ఒక చోట ఇలాంటి పిండ ప్రదానాలు చేసేటువంటి అపరకర్మలు చేసేటువంటి ఏదన్నా బిల్డింగుల్లో కానీ ఇలాంటి చోట్ల అక్కడ ధారాపాత్ర కట్టించి ఇలాంటివి ఏర్పాటు చేస్తారు. అక్కడి నుంచి 10 రోజుల పాటు కూడా ఏ వ్యక్తి అయితే చనిపోయాడో అతని యొక్క అంగుష్టమాత్ర శరీరం తీసుకువెళ్తారు వాళ్ళని చెప్పాం కదండి. మరి వీళ్ళు ఊరికే తీసుకెళ్ళిపోతే అక్కడ ఏం కష్టం పడుతుంది? చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక చనిపోయిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి సూత్తో ఇలా గుచ్చి అలా వాడి మొహంలోకి చూసామనుకోండి, మనం ఏ రకమైనటువంటి ఫీలింగ్స్ ఉండవు అక్కడ. ఇదే మనం గుచ్చుకుని అద్దంలో మన మొహమే చూసుకుంటే అబ్బా అనేటువంటి బాధ ఉంటుంది. ఇప్పుడు నేను ఇచ్చేటువంటి పిండ ప్రదానాలు ఏవైతే ఉన్నాయో, లేక నాకు నా కొడుకు ఇచ్చేటువంటి పిండ ప్రదానాలు ఏవైతే ఉన్నాయో, దీనివల్ల దానికి దేహం ఏర్పడుతుంది. దేహం ఉంటేనే కదా నొప్పి తెలుస్తుంది. ఆ నొప్పి తెలవడం కోసం మన వాళ్ళు దానికి మళ్ళీ దేహం ఏర్పాటు చేస్తారు అక్కడ. అలాగా మొదటి నాడు మనం ఇచ్చేటువంటి పిండ ప్రదానాల వల్ల శిరస్సు వస్తుంది. 2వ నాడు కంఠము భుజాలు వస్తాయి. 3వ నాడు హృదయం ఏర్పడుతుంది. 4వ నాడు పృష్ఠము అంటే పెరుదులు ఏర్పడతాయి. 5వ నాడు బొడ్డు ఏర్పడుతుంది. 6వ నాడు మొల గుహ్యావయవాలు ఏర్పడతాయి. 7వ నాడు తొడలు. 8వ నాడు పిక్కలు. 9వ నాడు పాదాలు ఏర్పడతాయి. 10వ నాడు ఆ పిండాల వల్ల ఆకలి దప్పులు ఏర్పడతాయి. ఎప్పుడైతే ఆకలి దప్పులు ఏర్పడ్డాయో మనం యథాస్థానంలోకి వచ్చేసినట్టే. 11వ నాటి పిండం వల్ల 12వ నాటి పిండం వల్ల ఈ బాధల నుంచి ఉపశమనం పొందడానికి పుత్రాదులు ఎవరైతే ఇస్తూ ఉంటారో 11, 12 రోజులు ఆ పిండాలను భుజిస్తాడు ఇతడు. 13వ నాడు ఆ యమభటుల వెంట పాశబద్ధుడై, ఇంకా బాగా చెప్పాలంటే కోతులాడించేవాడి వెనకాల కోతి ఎలా వెళ్తుందో అలా వెళ్తాం. దుర్గమమైనటువంటి నరక మార్గానికి జీవుడు ప్రయాణం చేస్తాడు. ఇంకా ఓ గరుత్మంత, వైతరణి నది యొక్క వైశాల్యాన్ని మినహాయిస్తే యమపురి 86,000 ఆమడల దూరంలో ఉంటుంది. ఈ మార్గాన్ని జీవుడు ఒక రాత్రి ఒక పగలు మొత్తం ఒక రోజు కాలంలో 247 ఆమడల దూరం నడుస్తూ 16 నగరాలని దాటి వెళ్తాడు. ఆ నగరాలు సౌమ్యము, సౌరి, నగేంద్ర భవనము, గంధర్వ, శైలాగమ, క్రౌంచ, క్రూర, విచిత్ర భవన, బహ్వాపద, దుఃఖద, నానాక్రంద, సుతప్త, రౌద్ర, పయోవర్షణ, సీతాఢ్య, బహుభీతి అనేటువంటి పురాలు. ఇవన్నీ కూడా దాటి ఆ యమపురికి మనం చేరుకుంటాం. ఇలా మనం పడేటువంటి అనేక రకాల కష్టాల్ని ఆ శ్రీయపతి మనకి గరుత్మంతుల వారి ద్వారా తెలియచేస్తున్నారు. ఇలాగా దుఃఖప్రదమైనటువంటి ఆ యమమార్గం, ఆ మార్గాన్ని పాపులు వెళ్ళేటువంటి విధం ఎలా ఉంటుంది అని గరుత్మంతుల వారు అడుగుతారు పరమాత్మని. ఓ గరుత్మంత, నీవు నా భక్తుడవే కదా,
అలాగే నా అనుంగు నెచ్చెలివి కూడా. అలాంటి నీవు ఏ కారణం వల్లన్నా అలా వెళ్ళడం తటస్థిస్తే నీలాంటి వాడికి కూడా భయం కలుగుతుంది ఆ దారి. సరే, ఎలా ఉంటుందో చెప్తాను. ఒకేసారి 12 సూర్యుళ్ళు మిట్ట మధ్యాహ్నం ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఆ మార్గమంతా కూడా. అంటే చండ్రనిప్పులు చిమ్ముతూ ఉంటాయి. అది కూడా ఎందుకు అంటే పాపాత్ముల్ని మరింతగా తప్పింప చేయడం కోసం. ఇంకా ఈ మార్గంలో చలిగాలి కూడా చాలా విపరీతంగా ఉంటుంది. ఒక్కొక్క చోట కాళ్ళల్లో దిగేటువంటి ముళ్ళు ఉంటాయి, ఒక్కొక్క చోట విషపూరితమైనటువంటి పాములు తేళ్ళు ఉంటాయి, మరికొన్ని చోట్ల ఇనప ముళ్ళల్లా ఉండేటువంటి పళ్ళు కలిగిన కుక్కలు ఉంటాయి. అలాగే పెద్ద పుళ్ళు, సింహాలు చాలా వికృతంగా ఉంటాయి. కొన్ని చోట్ల అగ్ని మనల్ని వెళ్తూ ఉంటే దహించి వేస్తూ ఉంటుంది. విచిత్రం ఏంటంటే దహించబడతాం కానీ సావు. అలాగే దారిలో అసిపత్రవనము అని ఉంటుంది. ఆ చెట్ల యొక్క ఆకులు పూర్తిగా మొనదేలినటువంటి బాకుల్లా ఉంటాయి. వాటి మధ్యలోంచే వెళ్ళాలి, వెళ్ళక తప్పదు. అలా వెళ్తున్నప్పుడు ఆ చెట్లు ఊగే పరిస్థితికి ఆ ఆకులు కూడా ముందుకు వచ్చి మన యొక్క శరీరాన్ని కోసుకుంటూ వెళ్తాయి. ఇంకో దీని పొడవు 2000 యోజనాల ప్రమాణంలో ఉంటుంది ఈ అసిపత్రవనం. అలాగే మహాఘోరమైనటువంటి ప్రదేశం అది. అలాగే గ్రద్దలు, కాకులు, గుడ్లగూబలు, తేనెటీగలు, దోమలు ఇలాంటివన్నీ కూడా మనల్ని హింసించడానికే ప్రత్యేకంగా అక్కడ ఏర్పాటు చేయబడ్డాయి. ఇలాంటి వాటిల్లో దావానలం కూడా పెరుగుతూ ఉంటుంది. దావానలం అంటే చెట్టు రాసుకోవడం వల్ల పుట్టినటువంటి అగ్ని, కార్చిచ్చు అంటారు. ఇంకా హస్తమాత్రమైనటువంటి ఆ పిండదేహం, హస్తమాత్రము అంటే మోచేతి అంత ఉన్నటువంటిది. అంటే ఈ నడిమి వేళ చివరి నుంచి మన వాళ్ళు పూలవాళ్ళు మూర కొలుస్తారు ఆ మూరుడు. ఇంకో ముక్కలు ముక్కలుగా ఆ ప్రదేశం అంతా కూడా తరిగివేయబడుతూ ఉంటుంది ఆ అసిపత్ర వనం వల్ల. అలాగే ఒక్కొక్క చోట చాలా అగాధమైనటువంటి చీకటితో ఉన్నటువంటి గోతులు ఉంటాయి. కొన్ని చోట్ల పర్వత శిఖరాలు ఉంటాయి. ఇవన్నీ కూడా జీవుణ్ణి మార్గాయాసానికి గురి చేస్తాయి. చీకటి జలగలతో నిండినటువంటి బురదగుంటలు ఉంటాయి. ఎర్రగా రాగి రంగులో కాలిపోతూ ఉన్నటువంటి ఇసుక ఉంటుంది. అలాగే నిప్పులు ఉంటాయి, సలసలా కాగేటువంటి నీళ్లు ఉంటాయి. ఆ తర్వాత కత్తుల్లాంటి మేకులు ఉంటాయి. ఇలా ఎన్నెన్నో మార్గమధ్యంలో జీవుణ్ణి నరకయాతనకు గురి చేస్తాయి. ఇవి కాక చీము, నెత్తురు, మలము, మూత్రము వంటి అసహ్యకరమైనటువంటి దారులలో కూడా నడవాల్సిన పరిస్థితి కలుగుతుంది. అన్నింటికన్నా ముఖ్యమైనటువంటిది వైతరణి నది. యవమార్గ మధ్యంలో ఇది 100 ఆమడల మేర ప్రవహిస్తూ ఉంటుంది. దీని ఒడ్డున ఎముకల గుట్టలు, దీని లోపల చీము, నెత్తులు ప్రవాహాలు, మాంసమే బురద, వెంట్రుకలే నాచుగా కలిగినటువంటి నది ఇది. క్రూరమైనటువంటి జలపక్షులు, మొసళ్ళు పెద్ద సంఖ్యలో ఉంటాయి. పాపాత్ముల్ని చూచిన వెంటనే అత్యుత్సాహంతో అవన్నీ కూడా ఒడ్డు దగ్గరికి వస్తాయి. సూదుల్లాంటి ముక్కులు కలిగినటువంటి పురుగులు, వజ్ర సమానమైనటువంటి ముక్కులు గల గ్రద్దలు, బొంతకాకులు, అలాగే జలగలు, మాంసభక్షణ చేసేటువంటి చేపలు, తాబేళ్లతో ఈ ప్రదేశమంతా నిండి ఉంటుంది. పాపాత్ములైనటువంటి జీవులు ఇక్కడ బాధలకి తాళలేక, ఆ వైతరణి యొక్క వాసన సహించలేక తమ వారిని తలుచుకుని మాటిమాటికి రోధిస్తారు. ఆకలి దప్పులకు ఓర్వలేక పాపులు అక్కడున్నటువంటి ఆ రక్తాన్నే తాగాల్సిన పరిస్థితి కలుగుతుంది. కానీ ప్రపంచంలో ఏ నదైనా ఎగిరిపోతుందేమో, ఈ వైతరణి మాత్రం ఎప్పటికీ కూడా ఎగిరిపోనటువంటి నది. పాపాత్ముల పాలిట ఇది ఘోరమైనది. ఇంకా దీనికంటే దారుణమైనటువంటిదంటూ ప్రపంచంలో ఇంకొకటి ఉండదు, ఏ లోకాల్లోనూ కూడా ఉండదు. ఇలాంటి ఘోరమైనటువంటి మార్గం కేవలం పాపులకు మాత్రమే ఏర్పాటు చేయబడింది. అంటే పుణ్యాలని చేసుకున్న వాళ్ళ దారి మళ్ళీ వేరే ఉంటుంది. ఇంకా చెప్తున్నానయ్యా వైనతేయ అంటూ పరమాత్మ అంటున్నారు. ఈ మార్గంలో దుఃఖిస్తూ వెళ్ళేవారిని మరింత హింసకి గురి చేసేట్లాగా యమభటులు కొందరిని తాళ్లతో కట్టి, మరికొందరి యొక్క గుదానికి శూలాలని గుచ్చి, కొందరిని కాలపాశాలతో లాగుతూ ఉండగా, కొందరి పాపులని కాకులు ముక్కులతో పొడుస్తూ ముందుకు తోస్తూ ఉంటాయి. ఇలా వాళ్ళని రకరకాలుగా హింసిస్తూ తీసుకువెళ్తూ ఉంటే ఆ జీవుల యొక్క నోటి వెంట రక్తం కారుతూ ఉంటుంది.
మాటిమాటికి తమ వారందరినీ గుర్తు తెచ్చుకుంటారు. తాను చేసినటువంటి పొరపాట్లన్నీ కూడా జ్ఞప్తికి వస్తూ ఉంటాయి. ఇంకా బాధలు పడలేక సాగులేక పడుతూ లేస్తూ ఆ మార్గంలో యమభటులతో పాటుగా పాపులు వెళ్తారు. ఇంకా ఓవైనతయ్య జాతస్య హి ధ్రువో మృత్యు, ఎవరైతే పుట్టారో వారికి మరణం తప్పదు అన్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ సావు కూడా ఇలా తరుముకొస్తుంది అన్న సంగతి ఆ దారిలో వెళ్ళిన వాడికి తప్ప ఇంకో వాడెవడికి తెలియదు. తర్వాత జీవితం శాశ్వతం అనుకునే వాళ్ళే ఎక్కువ. మరణం అనేటువంటిది ఉంటుంది అని ఎదుటివాడు మరణించినప్పుడు చూస్తాడు, కానీ తాను మాత్రం శాశ్వతంగా ఉండిపోతాను అనుకునే వాళ్ళే ఎక్కువ. అలాగే జీవితంలో చాలాసార్లు ఈ మరణాన్ని తలుచుకుని ఎవరైతే భయపడతారో అలాంటి వాళ్ళు మాత్రమే గడచిన దినాల్లో తాము ఎంత పుణ్యం చేశాము, ఎంత పాపం చేశాము అని పునరాలోచన పడతారు. మిగిలిన జీవితకాలమైనా సరే వ్యర్థం కాకూడదు అని పుణ్యకార్యాలను చేయడానికి ముందుకు వస్తారు, భగవత్ సేవ చేస్తారు. అలాంటి వాళ్ళని వాళ్ళ యొక్క పుణ్యం కాపాడుతుంది. అంతేకాదు సత్కర్మలు అనేవి జాతిని బట్టి మారుతూ ఉంటాయి అని వేదాలు నిర్దేశించాయి. తమ యొక్క కులానికి తగినటువంటి కర్మ ఎవరైతే చేస్తారో వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. తమ యొక్క కర్మ కాకుండా ఇతరుల యొక్క దాన్ని మనం ఆశించి ఆ కర్మలు మనం చెయ్యాలి అన్నప్పుడు మాత్రమే మనం పాపాలకి లోబడతాం. అలాగే ఎవరైతే వారి వారి యొక్క కర్మలను చేస్తారో ఆ విషయం మనకి చాలా బాగా చెప్తారు పరమాత్మ భగవద్గీతలో. మీ యొక్క కర్మని చేయడమే తప్ప దాని తాలూకు ఫలితాన్ని ఆశించవద్దు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భూ మా తే సంగోస్త్వ కర్మణి అని నీవు చేసేటువంటి పుణ్యం కూడా ప్రతిఫలాపేక్షారహితమైనటువంటి పుణ్యమై ఉండాలి. మళ్ళీ ఏదో కారణం వల్ల మనం చేసేటువంటి మంచి కర్మ ఉండకూడదు. అది చెయ్యాలి కాబట్టి చెయ్యడమే తప్ప ఫలానా కారణం కోసం చేస్తున్నానంటే మాత్రం అది కూడా దానిలో లోటుపాట్లు కూడా మళ్ళా చిత్రగుప్తుడి యొక్క చిట్టాలోకి ఎక్కేస్తాయి. సరే, ఇంకా ఈ రకంగా వ్యర్థం కాకూడదు అనేటువంటి భయం ఉన్నవాడు పుణ్యకార్యాలు, విష్ణు కథాశ్రవణం, భగవత్సేవ చేస్తూ ఉంటారు. ఎవరైతే తమ యొక్క పుట్టుకకు సంబంధించినటువంటి కృత్యాలు చేస్తారో వాళ్ళు శ్రేష్టత్వాన్ని పొందుతారు. ఇంకా 4 జాతులు ఏవై ఉంటాయి అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రాదులు. వీటిని చాతుర్వర్ణం మయా సృష్టం. ఇక్కడ వర్ణము అన్న మాటకు అర్థం మళ్ళా మనం చెప్పుకునేటువంటి కులం కాదు, వారి యొక్క ప్రవృత్తి, వృత్తి దాన్ని బట్టి నిర్ణయించబడింది. ఈ 4 వర్ణాల వారిలో ఒక్కొక్కరికి కొన్ని రకాల విహిత కర్మల్ని ఏర్పాటు చేశారు. బ్రాహ్మణులు ముఖ్యంగా నిర్వర్తించవలసింది అధ్యయనము, అధ్యాపనము. అంటే తాను చదువుకోవచ్చు, చదువు నేర్పవచ్చు. అలాగే యజనము, యాజనము, తాను యజ్ఞం చేయవచ్చు, మరి ఒకరి చేత చేయించవచ్చు. అలాగే దానము స్వీకరించవచ్చు, ప్రతిగ్రహణము, మరొకరికి దానం ఇవ్వవచ్చు. ఇంకా తర్వాత ఉన్నటువంటి క్షత్రియ, వైశ్యాదులకు దానం ఇవ్వడం, దానం స్వీకరించడం అన్నమాట లేదు, దానం ఇవ్వవచ్చు. యజ్ఞం చేయడం అన్నమాట లేదు, యజ్ఞం అవతల వారు చేయిస్తే చేయవచ్చు, తను స్వయంగా మరొకరి చేత చేయించకూడదు. ఇలా నిర్ణయించారు. ఇంకా శూద్రులకైతే ఈ పైవారు ఎవరైతే చేస్తున్నారో వారికి సహాయం చెయ్యమని మాత్రమే చెప్పారు. ఇప్పుడు కలవు స్మరణాన్ముక్తి అన్న మాట మనందరం కూడా విన్నాం. ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు, అతడు సంధ్యావందనాదులు సక్రమంగా చేస్తేనే పుణ్యలోకాలు వస్తాయి. లేదంటే ఇందాక చెప్పుకున్న దారి ఏదుందో ఆ దారి వాడి పర్మనెంట్గా జనరల్ పవర్ ఆఫ్ అటార్నీతో రాసిచ్చేస్తారు స్టాంప్ పేపర్ మీద. అంటే వాడి యొక్క విహిత కర్మల్ని మానేశాడు. ఏదైతే చెప్పబడిందో దాన్ని చెయ్యాలి. ఇప్పుడు శంభూకుడు అనేటువంటి ఒకానొక శూద్రుడు రామాయణ కాలంలో తాను తపస్సు చేస్తాను అని ఉత్తర రామచరితంలో మనకి చెప్పబడుతుంది. దానివల్ల
గ్రహగతులు తప్పుతాయి. రామచంద్రమూర్తి ఎందుకు ఇలా జరుగుతోందా అని ఆలోచిస్తారు. చివరికి అతడు తపస్సు చేస్తూ ఉంటే అప్పుడు ఆ శంభుకుణ్ణి వధించారు రామచంద్రమూర్తి. అప్పటికి కూడా ఆయన అడుగుతారు, నీవు ఎవరు అంటే, నీవు ఎవరు అంటాడు ఆయన. నేను ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి వాడిని, దశరథ మహారాజు యొక్క పుత్రుణ్ణి, నేను రామచంద్రమూర్తిని, ఈ భూమండలానికి నేను సార్వభౌముణ్ణి అని చెప్తారు. అప్పుడు నీవు ఎవరో అని అడిగినప్పుడు అతడు సమంగా సమాధానం చెప్పడు, రకరకాల వింత సమాధానాలు చెప్తాడు. అప్పుడు అతన్ని సంహరిస్తారు రామచంద్రమూర్తి. ఎవరో అడిగినప్పుడు ఎవరో చెప్పుకోవాలిగా. సీతాదేవి కూడా తాను ఎవరు, నీవు ఎవరమ్మా ఇలా ఏడుస్తున్నావని ఆంజనేయ స్వామి అడిగితే, నేను దశరథ మహారాజు వారి యొక్క కోడల్ని, జనక మహారాజు యొక్క కూతుర్ని, నా పేరు సీత, రామచంద్రమూర్తి యొక్క ధర్మపత్నిని అని చెప్పుకున్నారుగా. అందువల్ల నీవు చేసేది తప్పని నీకు తెలుస్తోంది కాబట్టి నువ్వు సక్రమంగా చెప్పలేకపోయావు అని శిక్ష వేస్తారు. తిరిగి మళ్ళా లోకమంతా కూడా అది ఎప్పుడూ జరిగేటువంటి విధంగా ఉంటుంది. అలాగా ఈ రకంగా ఎవరి కర్మల్ని వారు తప్పిచరిస్తే ఖచ్చితంగా ఈ నరక మార్గానికి 4 వర్ణాల వారు వెళ్ళవలసిందే. ఎవరైతే వారికి విహితమైనటువంటి కర్మలు ఉన్నాయో ఆ కర్మల్ని కర్మల్లా ఆచరించాలి. దీనికి బాగా ఇంకో మాట చెప్పుకోవాలంటే, భారతంలో మనకు ఉన్నటువంటి ధర్మవ్యాధుడి కథ ఉంది. ఆ ధర్మవ్యాధుడి కథ కూడా ఇదే మాట చెప్తుంది. అతడు మాంస విక్రయం చేస్తాడు. అలాంటి మాంస విక్రయం చేయడం మరి మనం అనుకుంటాం అది తప్పు అని మనం నిర్ణయిస్తాం. అతడంటాడు, నేను మాంసం విక్రయించడానికి మాంసాన్ని కొంటున్నాను, నేను స్వయంగా జంతువుల్ని సంహరించడం లేదు, మాంసాన్ని కొంటున్నాను, దాన్ని కొంత లాభం వేసుకుని నేను ఆ మాంసాన్ని విక్రయిస్తున్నాను. అలా వచ్చిన దాంట్లో సగభాగం నేను నా ఇంటికి ఖర్చు పెట్టుకుంటున్నాను, మిగతా సగభాగంలో సగం వంతు నేను దాన ధర్మాలకు ఇస్తున్నాను, ఇంకో సగం వంతు ఆర్తులు పేదలు ఎవరైనా వస్తే వాళ్ళకి ఇస్తున్నాను. అందువల్ల నాకు ఈ పని చేయడం వల్ల ఏ దోషము అంటదు అని చెప్తాడు అతను. ఇవన్నీ వినడానికి మనకి చాలా తేలిగ్గా అనిపిస్తాయి, కానీ నిజం కూడా అతనికి ఏ పాపము అంటలేదు. కానీ అక్కడికి వెళ్ళినటువంటి కాలకౌశికుడు అనేటువంటి బ్రాహ్మణుడు ఉంటాడు. అతడు ఆశ్చర్యపోతాడు ఇవన్నీ విని. మరి అతని దగ్గరికి వెళ్ళమని చెప్పి ఒక బ్రాహ్మణ ముత్తైదువు చెప్తుంది, నీవు ఆయన దగ్గరికి వెళ్తే అతను నీకు చాలా గొప్ప విషయాలు చెప్తాడు అని. ఇలా ఎందుకు వెళ్ళమంటుంది ఆవిడ అంటే, ఈ కాలకౌశికుడు అనేటువంటి బ్రాహ్మణుడు కొంతకాలం తపస్సు చేస్తాడు. 1000 సంవత్సరాలు అనుకోండి పాపం. తపస్సు అంతా అయిన తర్వాత కొంతకాలం ఆపి మనం గ్రామాల్లోకి వెళ్దాం అనుకుంటాడు. ఆ అనుకునే సమయానికి తపస్సు ఆపి ఇంకా ఆ మఠం పద్మాసనంలోంచి కాలు బయటపెట్టి బయలుదేరి వెళ్ళాలి. ఈలోగా చెట్టు మీద ఉండేటువంటి కాకి కానీ కొంగ కానీ ఏం చేస్తుంది, దాని మల విసర్జన దాని ధర్మం ప్రకారం అది చేస్తుంది. మరి నువ్వు చెట్టు కింద ఉంచోకూడదు కదా. ఆ రెట్ట వచ్చి నెత్తిమీ పడింది. ఏదో పడింది నెత్తి మీద అనుకున్నాడు, చెయ్యి పెడితే కనబడింది. దాంతో కోపం వచ్చింది. ఇలా పైకి చాలా కోపంగా క్రోధంగా చూశాడు. ఈతన యొక్క తపస్సు తాలూకు ఫలితం ఆ కళ్ళల్లోంచి బయటికి వచ్చి ఆ కొంగ మాడి మసైపోయి కింద పడిపోయింది. అంటే మనిషికి రాజసం తామసం ఎలా ఉంటాయో. సరే, ఆ బ్రాహ్మణుడు బయటికి వచ్చాడు, దగ్గరలో ఉన్నటువంటి అగ్రహారానికి వెళ్ళాడు. ఒకళ్ళ ఇంటి ముందు నిలబడ్డాడు. భవతి భిక్షాం దేహి మాతా అన్న పూర్ణేశ్వరిని ఎలుగెత్తి పిలిచాడు. మీలాంటి ఆవిడ బయటకు వచ్చింది, అయ్యా కాసేపు అరుగు మీద కూర్చోండి, వారు బయటికి వెళ్ళారు యజమాని, వారు వచ్చిన వెంటనే నేను వడ్డిస్తాను, వారు మీకు విసురుతారు, మీరు భోజనం చేతురు కానీ అని చెప్పింది ఆవిడ. సరే అన్నాడు. ఒక 5 నిమిషాలు అయింది, 10 నిమిషాలు అయింది, పావు గంట అయింది, అరగంట అయింది. ఎంతకీ ఆ వెళ్ళిన యజమాని ఇంకా రావట్లేదు. దాంతో ఈయనకి ఆకలి బాధ పెరిగింది. తపస్సులో ఉన్నంతవరకు ఏం తెలియలే పాపం. ఎప్పుడైతే ఆపేశాడో అప్పుడు ఆకలి గుర్తొచ్చింది. ఆకలి బాధ పెరిగిన తర్వాత ఒకసారి ఆవిడని పిలిచాడు. ఏమమ్మా ఇంకా ఎప్పుడు పెడతావు నాకు అంటే, తొందరపడకండి వారు వచ్చేస్తారు అని చెప్పింది. ఎంతకీ రావటం లేదు. మళ్ళీ అడిగాడు. మళ్ళీ అడిగితే, కంగారు పడకండి, యజమాని లేకుండా నేను ఒక్కదాన్ని పెట్టడం ధర్మం కాదు కాబట్టి
యజమాని కూడా ఉండాలి కదా అనేప్పటికల్లా ఆయన కోపం వచ్చింది. ఆ కమండలులో నీళ్లు చేత్తో పోసుకున్నాడు. పోసుకుని ఇలాగ ఆకలిగా ఉన్నటువంటి బ్రాహ్మణుడికి నువ్వు అన్నం పెట్టవా, నేను ఏం చేస్తానో చూడు అని ఆ చేతిలో నీళ్లతో ఉన్నటువంటి ఆ చేతిని పైకెత్తాడు. అప్పుడు ఆవిడంది, మీరిలా పైకెత్తి శపించేస్తే ఆ శాపం తగలడానికి నేను ఆ వెర్రిబాగుల కొంగన కాదు అంది ఆవిడ. ఇంతకీ కొంగ ఎక్కడా, ఈ బ్రాహ్మణుడు ఎక్కడా? ఎక్కడికో 12 మైళ్ళ దూరంలో ఎక్కడో మారుమూల అడవిలో జరిగిన సంగతి. అది ఈవిడికి ఇలా తెలిసింది, మతిపోయింది. వెంటనే నీళ్ళు పక్కన పోసేశాడు. పోసేసి, అమ్మ మీకు అక్కడెక్కడో కొంగ చచ్చిపోయిన సంగతి మీకు ఇలా తెలిసిందంటే ఇందులో తెలిసేదేముంది, నీ మొహంలోనే కనబడుతోంది అంతా కూడా. మరి ఇంతకాలం చేసినటువంటి ఆ తపస్సు దేనికి ఉపయోగపడింది, కొంగను చంపడానికా అనేప్పటికల్లా కొంచెం వీడికి ఆ పొగరు దిగింది. దిగిన తర్వాత నాకు ఏదైనా దారి చూపించమని అడిగితే, ఫలానా చోట ధర్మవ్యాధుడు ఉంటాడు, అక్కడికి వెళ్ళమంటే ఆ అగ్రహారానికి వెళ్తే వాళ్ళందరూ కూడా ఊరు చివరికి వెళ్ళమన్నారు. ధర్మవ్యాధుడు అంటే ఈయన ఎవడో మహా గురువుగారు అనుకున్నాడు. మంచి శిఖ అది పెట్టుకుని ఘంటా కంకణాలు పెట్టుకుని 10 వేళకి ఉంగరాలు పెట్టుకుని బ్రాహ్మడు అనుకున్నాడు. కానీ అలా చివరికి వెళ్ళు అని చెప్పి ఊరు చివర పంపించేశారు. ఊరు చివరికి వెళ్ళినా వాడు రాలేదు. అక్కడ వాడిని అడిగితే ఇంతకీ ధర్మవ్యాధుడు ఎవడు అని అడిగితే అక్కడ మాంసం అమ్ముకునేవాడు అన్నాడు. ఒక మాంసం అమ్ముకునేవాడి దగ్గర నేనేం తెలుసుకుంటాను అనుకున్నాడు. ఇందాక చెప్పుకున్న విషయాలన్నీ కూడా ఆయన చెప్పాడు. వాళ్ళ నాన్నగారి యొక్క అమ్మగారి యొక్క సపర్య చేసి ఆ తర్వాత ఈయన దగ్గరికి వచ్చి, ఇప్పుడు మీకు చెప్పండి ఏం కావాలి అంటే, ఇతను నీ దగ్గర మంచి విషయాలు నేర్చుకోమని చెప్పి ఫలానా ఆవిడ పంపించింది అంటాడు. నేనేం చేస్తానండి, నాకేమీ తెలియదు. మా నాన్నగారు అమ్మగారి సేవ, ఇంకో నేను చేసుకునేటువంటి ఈ వ్యాపారం, ఇంతే తప్ప నాకేం తెలియదంటే ఆశ్చర్యపోతాడు అతను. అంటే ధర్మబద్ధమైనటువంటి మార్గంలో జీవించేవాడు ఎలా ఉంటాడో ఆ ధర్మవ్యాధుడు, ధర్మమే వ్యాధిగా గలవాడు అంగో అలాగా. అలాంటి ధర్మమార్గంలో చరించే వాళ్ళకి ఈ అసిపత్రవనంలోనూ వైతరణిని దాటడం ఇలాంటి ఇబ్బందులు ఉండవు. సరే, ఇలాంటి కోరికలు అనేటువంటివి అత్యంత బలవత్తరమైనవి కాబట్టి తమకు చెందనటువంటి ధర్మాన్ని నిర్వహించాలనేటువంటి ఆలోచన మానవులు మానుకోవాలి గరుత్మంతా అని చెప్పారు. మనం ఆ పని చెయ్యకుండా ఏదైతే ధర్మం చెప్పిందో దాన్ని మానేసి చెప్పనివన్నీ మనం లైన్లో లిస్ట్ రాసుకుని మరి వాటిని ఆచరించేస్తూ ఉంటాం. అంగో అలాంటి ఇబ్బందులు వస్తాయన్నారు. ఈ రకంగా సూతుల వారు చెప్తారు, ఓ మహామునుడారా, ఇలాగ ఆ గరుత్మంతుల వారికి అలాగే శ్రీమన్నారాయణమూర్తికి జరిగిన సంవాద రూపమైనటువంటి గరుడ పురాణాన్ని మీరందరూ తెలుసుకుంటున్నారుగా. ఇంకా అలాంటి దాన్ని మీకు వినిపిస్తున్నాను. ఇంకా మళ్ళా శ్రీహరి అంటారు, ఓ వైనతేయ, లోకంలో 84 లక్షల జీవరాశులు ఉన్నాయి అన్న విషయాన్ని ఇంతకుముందు చెప్పి ఉన్నాను. అవి 4 రకాలైనటువంటి భేదాలలో ఉంటాయి. ఒకటి అండజములు, రెండవది స్వేదజములు, మూడవది ఉద్భిజములు, నాలుగవది జరాయుజములు. అండజములు అంటే గుడ్డు నుంచి పుట్టేటువంటివన్నీ కూడా. ఇంకా ఉద్భిజములు అంటే భూమి మీద ఉండేటువంటి నీటి వనరుల చేత భూమిని చీల్చుకుని వచ్చేటువంటివి. అలాగే జరాయుజములు అంటే గర్భకోశములో మావి యందు జన్మించేవి. అలాగే స్వేదజములు అంటే చెమట నుంచి పుట్టేటువంటి క్రిమికీటకాలు చాలా వరకు ఇలాంటివి. ఇలాంటి వాటిలో అన్నిటి యందు కూడా మనుష్య జన్మ అత్యంత దుర్లభమైనటువంటి జన్మ. ఈ జన్మ వచ్చింది అంటే తదుపరి నీకు జన్మరాహిత్యమే తప్ప మరల పుట్టేటువంటి అవకాశం లేదు. కానీ మనం తిరిగి మరల రెడ్డి గారు వచ్చారు మొదలెట్టండి అన్న పరిస్థితిలో మళ్ళీ మొదటకు వచ్చేస్తున్నాం. అంగో ఇంకా ఓ గరుత్మంతా, ఇంతవరకు చెప్పినటువంటి ఈ 4 రకాలైనటువంటి జన్మల్లోనూ కూడా మానవ జన్మ ఉదాత్తమైనది. పూర్వ పుణ్యవశాన మనకి దొరికినటువంటి ఈ అదృష్టాన్ని చాలామంది మానవులు దుర్వినియోగం చేసుకుంటారు. అలాగే పుణ్య సముపార్జన చేసుకోవాలని ఏ కోశానా వారికి ఉండదు. అలాంటి వారిని ఎవరు మాత్రం రక్షిస్తారయ్యా? ఎందుకంటే మనిషికి బుద్ధి అనేది నేను ఇచ్చి ఉన్నాను. దానిని ఉపయోగించుకుని
అతడు జన్మరాహిత్యానికి పాటుపడాలి. ఇంకా 5 జ్ఞానేంద్రియాలు అంటే కన్ను, చూడ్డానికి, వినడానికి చెవి, రుచి చూడ్డానికి నాలుక, వాసనలు గ్రహించడానికి ముక్కు, స్పర్శ సుఖానికి చర్మం. ఇవన్నీ కూడా కల్పించబడింది దేనికి అంటే నీ విషయవాంఛల్ని తీర్చుకోవడానికి కాదు, నా యొక్క సేవ చేసి తద్వారా అపూర్వమైనటువంటి పుణ్యాన్ని సంపాదించుకోవడానికి. ఇలాగా ఇంతకుముందు నీకు చెప్పినట్లుగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రాదులతో పాటుగా అనేక రకాల వృత్తి పనివారులు కూడా ఉన్నారు. ఈ మానవ జాతులకు అలాగే మిగిలినటువంటి 84 లక్షల జీవరాశులకు కూడా ఆహార, నిద్ర, భయ, మైథునాదులు అందరికీ కూడా సమానమే. కానీ జ్ఞానం విషయానికి వస్తే ఇందులో ఒక్కొక్క జీవికి ఒక్కొక్క రకమైనటువంటి భేదం కనబడుతూ ఉంటుంది. అంటే ఏవి గొప్పవి వాటిల్లో. ఇలా ఉన్నటువంటి అన్ని జీవరాశులలోనూ మానవులతో సహా ఏది గొప్పది అంటే నల్ల చారలు కలిగినటువంటి కృష్ణ జింక చాలా గొప్పది. ఈ మొత్తం 84 లక్షల జీవరాశుల్లోనూ కూడా ఆ నల్లటి చారలు కలిగినటువంటి ఆ జింక ఎక్కడెక్కడ సంచరిస్తుందో ఆ ప్రదేశం ఈ భూమండలం మీద అత్యంత శ్రేష్టమైనది అని. అలాగా కొంతమంది 2 పాదాల మీద నడుస్తారు, కొన్ని 4 పాదాల మీద నడుస్తాయి. ఇలా 4 పాదాల మీద నడిచే వాటిల్లో ఈ అద్భుతమైనటువంటి కృష్ణ జింకలు చాలా ప్రధానమైనటువంటిది. అందువల్ల కృష్ణసారము అని పేరు వినే ఉంటావు. అలాంటి కృష్ణసారము అనేటువంటి పేరు ఈ జింకల వల్ల మాత్రమే వచ్చింది. ఈ జింకలు ఏ ఏ ప్రదేశాల్లో జీవిస్తూ ఉంటాయో, వృద్ధి పొందుతాయో ఆ ప్రదేశం పుణ్యకర్మలు చేయడానికి వీలైనటువంటి ప్రదేశం. బాగా చెప్పాలంటే ఇవి దొరుకాలంలో ఇప్పుడు చాలా తగ్గిపోయాయి. సరస్వతి, దృషద్వతి నదుల యొక్క సంగమ ప్రదేశంలో, ఇంకా బాగా చెప్పాలంటే పుష్కర్ అని చెప్పి అజ్మీర్ దగ్గర ఉంది. అజ్మీర్ దగ్గర పుష్కర క్షేత్రం ఉంది. ఆ ప్రదేశంలోనూ, నైమిషారణ్య ప్రాంతంలోనూ, హరిద్వారంలోనూ ఇవి చాలా ఎక్కువగా ఉండేవి. ఈ 3 ప్రదేశాలు కూడా ఇప్పటికీ కూడా చాలా గొప్పవనేగా మనం చెప్పుకుంటాం. ఇంకా మానవ జన్మ దాని తాలూకు గొప్పతనం ఎలా ఉంటుందో పరమాత్మ వర్ణించడం మొదలు పెడుతున్నారు. ఈ మానవ జన్మ యొక్క గొప్పతనాన్ని మనం రేపటి రోజున తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. హరి ఓం తత్సత్.